హాయ్ ఫ్రెండ్స్. ఇది ఇండియాలో సంక్రాంతి నోము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోము. మా మామ్ చేసుకుంది ఇవన్నీ. 2026 సంక్రాంతి నోములు. ఎవ్రీ ఇయర్ చాలా చాలా వెరైటీస్ పెడుతుంది. లైక్ ఆల్మోస్ట్ 50 వరకు అయితే ఈజీ టచ్ అవుతాయి. ఇంకా ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తే అయితే చాలా అవుతాయి, అసలు అన్కౌంటబుల్. చాలా చాలా కొత్తవి ఆ ఇయర్లో ఏమేమి కొత్తవి వస్తాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి మా పిన్ని, మా అత్తలో, మా మమ్మీ వాళ్ళందరూ కలిసి తెచ్చుకొని అందరు నోముకుంటారు. వాళ్ళ ఇంట్లో అందరు నోముకుంటారు. మా అత్త వాళ్ళందరూ కూడా నోముతూ ఉంటారు. మా పిన్ని కూడా అన్నీ నోముతూ ఉంటుంది. అందరు బాగా నోముకుంటారు ఇండియాలో. ఈ సంక్రాంతి ఇవేంటంటే ప్రతి ఒక్క ఐటమ్ 13 ఉండాలి. ఇది భోజనం ప్లేట్ల నోము. ఇదేంటంటే 13 భోజనం ప్లేట్లు. దాంట్లో అన్ని వాళ్ళకి భోజనంకి అవసరమైన సామాగ్రి అంతా గీ ప్యాకెట్, బ్యాంబినో, రైస్, అన్ని పప్పులు, చింతపండు, సాల్ట్, టమాటాలు అన్నీ పెట్టేసారు. లైక్ ఇవేంటంటే ఆ రోజు ఒకరోజు వంట చేసి లైక్ నెక్స్ట్ డే ఆర్ ఎనీ టైం వంట చేసి వాళ్ళకి భోజనం పెట్టాలి. ఈ కిందేమో ఏమైనా వేసుకునేవన్నీ మ్యాట్స్ ఉంటాయి కదా, తివాచి అంటారు కదా, లైక్ పూజ అప్పుడు వేసుకుంటాం, అన్నం తినేటప్పుడు వేసుకుంటాం కదా అవన్నీ. సో అవన్నీ కూడా తెచ్చారు దానికి. ఇదేమో రావి దీపం నోము. రావి చెట్టు ఆకులు పైన అన్ని దీపాలు 13. దీంట్లో మనము పూజ టైంకి ఆయిల్ వేసుకొని అది వెలిగించి నోమాలి. ఇదేమో ఆంజనేయుల స్వామి పండగ నోము. లైక్ ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి వస్తుంది కదా, ఆ పండగ నోము. సో హనుమాన్జీ ఫోటో, బుక్, మిశ్రీ, బొట్టు, అన్నీ ఆంజనేయుల స్వామి ఏమేమి అవసరం అయితే అవి మనం ఏమంటే అది ప్రసాదం ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది ఆ నోము. అవి కూడా 13 బుక్స్, 13 ఫొటోస్ అన్నీ 13 ఉంటాయి. అండ్ ఇదేమో గంగా హారతి, గౌరీ హారతి అని వాటర్ ఒక దాంట్లో వేసి గంగా హారతి అది. ఇదేమో తుల్జాపూర్, పండలీపూర్, ఇంకోటి ఏదో పుణ్యక్షేత్రంది. ఈ 3 కలిపి ఒక నోము. ఒక దాంట్లో కాయిన్స్, ఒక దాంట్లో గాజులు, ఇంకో దాంట్లో పసుపు కుంకుమ అది వేయాలి. తర్వాత ఇదేమో అక్క ఖైరావతి నోము. అంటే ఒక ఏనుగు అన్నీ పెట్టాలి. ఏనుగుకి సంబంధించినవి అన్నీ ఏం ఫుడ్ తింటారో అదన్నీ పెట్టాలన్నమాట. తర్వాత ఇది సిరిధాన్యాల నోము. అన్ని సిరిధాన్యాలు 13 మిల్లెట్స్ అవన్నీ. ఇది వరలక్ష్మి వ్రతం నోము. ఒక గిన్నెలో విగ్రహము, అవన్నీ గాజులు, అవన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇదేమో వినాయక చవితి పండుగ నోము. ఇలా వినాయకుడు విగ్రహాలు వేసి పాయసం వండి కుడుములు చేసారు. ఇదేమో కుడుకల తాంబూలం నోము. ఇది కుడుకల తాంబూలం ఒకరికి ఇవ్వచ్చు, లేకపోతే అందరికీ సపరేట్గా ఇవ్వచ్చు. ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా, అవేమో పుల్గం గిన్నెలు. దాంట్లో రైస్, పప్పు అవి వేసి నోముకున్నారు. ఇవన్నీ మా మమ్మీ నోముకుంది. ఇవన్నీ మా మమ్మీ నోములే. ఇదేమో విఠలేశ్వర స్వామి నోము. విఠలేశ్వరుడి విగ్రహము, భజన చేసేది, ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయి అందులో, పసుపు కుంకుమ అని. ఇదేమో పండు పాయసం నోము. ఇది పాయసం వండిన పండు, రేగి పండు వేసి. ఇదేమో గోదానం నోము. దీంట్లో ధనియాలు వేసి ఇది పంతులకి ఇవ్వాలి. అండ్ ఇదేమో పీట మీద పిల్లర్లు నోము. పీటలు, మెట్టలు లాంటి పిల్లర్లు. అండ్ అవేంటి అద్దాలు ఉంటాయి ఇందులో. ఇదేమో సూర్యభగవానికి వాటర్ నోము. ఇది సాబ్దానా పాయసం చేసుకుంటాం కదా, సో సాబ్దానా 13 ప్యాకెట్స్, షుగర్ 13 ప్యాకెట్స్. అయితే ఇవన్నీ అందరికీ, మా చుట్టాలకి, అందరికీ రిలేటివ్స్కి మళ్ళీ పెడతారనమాట. సో ఇదేమో దసరా పండు నోము. గర్జలు, జమ్మి ఆకు, పసుపు కుంకుమ అది. ఇది రెగ్యులర్గా మనం నోముకునేది బియ్యము. నెక్స్ట్ డే కనుమ రోజు పసుబొట్టు ఇచ్చినప్పుడు ఇస్తాం, నల్ల పూసల దండ. ఇదేమో గోవింద పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు నోము. ఇది రెగ్యులర్ గౌరమ్మ, మేము ఎప్పుడు పెట్టుకునేది, మా అమ్మ ఎప్పుడు పెట్టుకునేది. ఈ గురుగులు రెగ్యులర్. ఇదేమో డ్రై ఫ్రూట్స్ నోము. ఇదేమో సుంకిచ్చే నోము. శారీ కట్టించినప్పుడు చిన్నపిల్లలకి శారీ కట్టించినప్పుడు కూడా పిల్లలకి నోమిస్తారు. ఇది మా సాన్విక అనుకొని మా అమ్మ ఇప్పుడే నోమేసుకుంది. సో ఇది బియ్యము, గురుగులు, చెరుకు, బొమ్మ, ఈ మంచం, చిన్న చిన్న మంచాలు. ఇవన్నీ బేగం బజార్ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో వెళ్ళి మా అత్తలు, పిండిలు అందరు కలిసి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. తర్వాత అందరు మళ్ళీ అందరికీ పెడతారనమాట నోము మీద. అప్పుడు పండ్లు అన్నీ కలిపి